గత 6 ఏళ్ల నుండి ఆశా వర్కర్స్ కి వేతనాలు ప్రభుత్వాలు పెంచలేదని, కానీ నిత్యావసర సరుకుల ధరలు మాత్రం అనేక రెట్లు పెరిగాయని, తక్షణం ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ డిమాండ్ చేశారు. కాకినాడలో 6వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా 6వ మహాసభలు కచేరిపేట సుందరయ్య భవన్ నందు సీనియర్ కామ్రేడ్ మేరీ నిర్మల అనంతకుమారి జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ మహాసభను ఉద్దేశిస్తూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి, ఆశా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేష్ బాబ్జీ మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి ఆశా వర్కర్స్ కి వేతనాలు ప్రభుత్వాలు పెంచలేదని, కానీ నిత్యావసర సరుకుల ధరలు మాత్రం అనేక రెట్లు పెరిగాయని, తక్షణం ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ వర్క్ల పేరుతో ఆశాలపై వేధింపులు ఆపాలని, ఎన్నికల ముందు చేసిన పోరాటం ఫలితంగా రాసిచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని కోరారు. ఈ మహాసభలకు 68 పిహెచ్సిల నుండి నాయకులు హాజరయ్యారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రవతి సౌహార్ద సందేశం ఇచ్చారు. అనంతరం జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా జి బేబీరాణి, అధ్యక్షురాలుగా రాయుడు నాగలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా చంద్రమల పద్మ, కోశాధికారిగా నొక్కు లలిత, ఆఫీస్ బేరర్స్గా ఎం లక్ష్మి, ఎం భారతీ ప్రియ, ఎన్ ఉమాదేవి, ఎం ఆశాజ్యోతి, మలక నాగలక్ష్మి, చెక్కల వేణి, ఎల్ దుర్గాదేవి, వర్కింగ్ కమిటీ సభ్యులుగా అంకాడి పద్మావతి, వెంకటలక్ష్మి, సత్యవేణి, వెంకటలక్ష్మి, వీరలక్ష్మి, పిఠాపురం వెంకటలక్ష్మి, మంగారత్నం, హెన్రీ గ్రేస్, అనంతలక్ష్మి, సత్యవతి, వరలక్ష్మి, శాంతి, చిలకమ్మ, రమణమ్మ, గంగా భవాని, నూకరత్నం, సత్యవతి, కన్నయ్యమ్మ మరియు రత్నం, భవాని, అరుణ 21 మందితో ఏకగ్రీవంగా ఏర్పడింది. అలాగే ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి ఏజ్ బార్ అవ్వకుండానే చూసి ఆశా వర్కర్లని ఏఎన్ఎంలుగా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా రాజకీయ వేధింపులు అనేవి లేకుండా చూడాలి. అనేక చోట్ల రాజకీయ వేధింపులు ఉంటున్నాయి, అక్రమ తొలగింపులు కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం నిధుల్ని తగ్గిస్తా ఉంది. ఆ నిధులు పెంచాలి. కార్పొరేట్లకు మాత్రం ఆ తివాసీ చల్లుతూ ఎర్ర తివాసీలు వేస్తూ కార్మికుల్ని ఈ రోజు బానిసలుగా మార్చేస్తా ఉంది. అలాగే లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్లు కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం అమలు చేయాలి. అలాగే మట్టి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు అమలు చేయాలని ఈ మహాసభ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్లకి జీతం పెంచి 10,000 రూపాయలు వేతనం పెంచి 6 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కూడా జీతం పెంచని పరిస్థితి ఉంది. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటే ఇంతవరకు కూడా బెత్తిడి జీతంతో అనేక రకాలైన పనులు ఆశా వర్కర్ల మీద పని ఒత్తిడి అధికారులు పెంచుతా ఉన్నారు. నాసి రకమైన ఫోన్లు ఇచ్చి ఆన్లైన్ వర్క్లు చేయమంటా ఉన్నారు. ఆశా వర్కర్లు ఆన్లైన్ వర్క్ చేయాలి అని అంటే ప్రభుత్వం ఇచ్చే 4G సిమ్ని ఇవ్వాలి. అలాగే నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం అమలు చేసేంత వరకు కూడా మా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఈ వేదికగా నా పేరు చంద్రమల పద్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన